సమయంలో జర్నలిస్టులు అనేది అవినీతి, అన్యాయము, అక్రమం రాయాల్సిన బాధ్యత. ఇక్కడ మీరు జర్నలిస్టులు చంపట్లేదు, బాధ్యతను చంపేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జర్నలిజం అంటే సొసైటీలో ప్రతిపక్షం, అధికార పక్షానికి ఏదంటే ప్రతిపక్షం అంటే జర్నలిజమే. అలాంటి జర్నలిజాన్ని చంపిస్తే ఇంకా ప్రతిపక్షం ఇంకేం ఉండదు. అందువల్ల ఇక్కడ చంపేది ప్రతిపక్షం, జర్నలిజాన్ని చంపేస్తున్నారు ఇక్కడ. అంటే రేపు పొద్దున్న అక్రమంగా అన్యాయంగా ఏదైనా సమాజంలో జరిగితే ఎదిరించే నాదుడు ఉండకూడదని చెప్పే ఉద్దేశంతోనే ఈ జర్నలిజాన్ని సొసైటీలో పెత్తందారులు, అక్రమ వ్యాపారస్తులు, స్మగ్లర్స్ వీళ్ళందరూ కూడా జర్నలిస్టులను చంపుతున్నారు. ఇది ఒక హెచ్చరిక చేస్తున్నారు జర్నలిస్టులందరికీ కూడా. మా వైపు రాస్తే మేము మీ వంతు చూస్తామని చెప్పేసి. అందువల్ల ఈ విషయంలో యాజమాన్యాలు కూడా కఠినంగా ఉండాలి, పార్టీలు కూడా కఠినంగా ఉండాలి, జర్నలిస్టు సంఘాలు కూడా కఠినంగా ఉండాలి. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు ఈయన చంపితే దాని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆ సాంఘిక కార్యక్రమాలకి ఎదురొడ్డి రాస్తే వాళ్ళందరినీ మేము చంపుతామని వాళ్ళు హెచ్చరిక చేశారు వాళ్ళు. ఇలాంటి సమయంలోనే అందరూ కూడా జర్నలిస్టు సంఘాలు యావత్తు ఒకటిగా రావాలి, వాళ్ళందరినీ శిక్షించేటట్టు పోరాటం చేయాలి. ఈ రోజుతోనే కాదు, వాళ్ళ మీద చర్యలు